మనము క్వశ్చన్స్ 21 కాడ అయిపోయింది. ఇక్కడ నుంచి మనకు అంత ఇంపార్టెంటే. ఒకసారి 22 నుంచి చెప్పుకుందాము. 22లో ఒక 2 పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఏంటి అంటే రెగ్యులర్ లాంగ్వేజెస్ ఇచ్చాడు. ద సిమెట్రిక్ డిఫరెన్సెస్ ఆఫ్ టూ సెట్స్ S1 S2 ఈజ్ డిఫైన్డ్ యాజ్ అని ఏదో ఇచ్చేసేసి మొత్తం రెగ్యులర్ లాంగ్వేజెస్ గురించి ఇచ్చాడు. రెగ్యులర్ లాంగ్వేజెస్ కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ కు ఒక తేడా ఉంది. ఆ తేడాతో పాటు ఒక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైనా రాసుకోండి. కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ క్లోజ్డ్ విత్ విచ్ రిలేషన్స్ అంటారు. రెగ్యులర్ లాంగ్వేజెస్ క్లోజ్డ్ విత్ విచ్ రిలేషన్స్ అంటారు అన్నమాట. సో అందుకోసము మనకు రెగ్యులర్ లాంగ్వేజెస్ కు క్లోజ్డ్ గా ఉండేది రెగ్యులర్ లాంగ్వేజెస్ ఏదానితో క్లోజ్డ్ గా ఉంటాయి, కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ ఏదాంతో క్లోజ్డ్ గా ఉంటాయి అనే దానికి కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ ఏంటంటే ఆర్ క్లోజ్డ్ అండర్ యూనియన్, కంకాటినేషన్, క్లీన్ క్లోజర్. కంకాటినేషన్ అంటే ప్రోడక్ట్ కూడా, క్లీన్ క్లోజర్. ఓకేనా? సో ఈ 3 ఆపరేషన్స్ తో కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ క్లోజ్డ్ గా ఉంటాయి. సో కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ ఏదాంతో క్లోజ్డ్ గా ఉంటాయి అంటే కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ ఆర్ క్లోజ్డ్ అండర్ యూనియన్, కంకాటినేషన్, క్లీన్ క్లోజర్. ఈ 3 వాటితో క్లోజ్డ్ గా ఉంటాయి. కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ ఏదాంతో క్లోజ్డ్ గా ఉండవు అంటే ఇంటర్సెక్షన్ తో, కాంప్లిమెంటేషన్ తో క్లోజ్డ్ గా ఉండవు అన్నమాట. ఓకేనా? సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మేడం. ఇది గుర్తుపెట్టుకోండి. కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ ఆర్ క్లోజ్డ్ అండర్ యూనియన్, కంకాటినేషన్, క్లీన్ క్లోజర్, బట్ నాట్ క్లోజ్డ్ అండర్ ఇంటర్సెక్షన్ అండ్ కాంప్లిమెంటేషన్. అది ఒక పాయింట్. నెక్స్ట్, రెగ్యులర్ లాంగ్వేజెస్ ఆర్ క్లోజ్డ్ అండర్ ఇంటర్సెక్షన్, కాంప్లిమెంటేషన్, యూనియన్, డిఫరెన్స్, నర్రు అన్నిటితో రెగ్యులర్ లాంగ్వేజెస్ క్లోజ్డ్ గా ఉంటాయి. అది గుర్తుపెట్టుకోండి. అన్ని కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ అయితే యూనియన్, కంకాటినేషన్, క్లీన్ క్లోజర్ తో మాత్రమే క్లోజ్డ్ గా ఉంటుంది. రిమైనింగ్ అన్ని నాట్ క్లోజ్డ్ అన్నమాట. ఇంటర్సెక్షన్ కానీ, కంప్లిమెంటేషన్ కానీ. రెగ్యులర్ లాంగ్వేజెస్ అయితే అన్ని డిఫరెన్స్ తో, నర్ అనేది ఒక ఆపరేషన్. నార్ ఎక్స్క్లూజివ్. ఆర్ కి ఆపోజిట్ ఏమవుతుంది? ఆర్ ఆపరేషన్ కి ఆపోజిట్ నర్ అనేది కూడా ఒక ఆపరేషనే. డిఫరెన్స్ అనేది కూడా ఒక ఆపరేషన్. డిఫరెన్స్ అంటే మైనస్. కాంప్లిమెంటేషన్ అంటే ఏ ఉంటే ఏ బార్ అనేది కాంప్లిమెంటేషన్ అవుతుంది. ఇంటర్సెక్షన్ అంటే తెలుసు కదా, కామన్, యూనియన్. వీటన్నిటితో క్లోజ్డ్ గా ఉంటుంది రెగ్యులర్ లాంగ్వేజెస్. రెగ్యులర్ లాంగ్వేజెస్ అన్నిటితో యూనియన్, ఇంటర్సెక్షన్, కాంప్లిమెంటేషన్, డిఫరెన్స్, నర్ ఆపరేషన్, అన్ని ఆపరేషన్స్ తో రెగ్యులర్ లాంగ్వేజెస్ క్లోజ్డ్ గా ఉంటాయి. కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ ఏ దానితో క్లోజ్డ్ గా ఉంటాయి, ఏ దానితో క్లోజ్డ్ గా ఉండవు. సో నేను ఈ పీడిఎఫ్ పాస్ చేస్తాను. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఎప్పుడు క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. సో ఇక్కడ ఏమన్నాడు అంటే రెగ్యులర్ లాంగ్వేజెస్ ఏ దానితో క్లోజ్డ్ గా ఉంటాయి అనేది ఒక క్వశ్చన్ అడిగాడు. అప్పుడు చూడండి, ఇక్కడ ఆన్సర్ ఏదవుతుంది? నాట్ క్లోజ్డా? నాట్ క్లోజ్డా? లేదు. అన్నిటితో క్లోజ్డ్ గా ఉంటుంది. నాట్ అనే పదం లేదు. నాట్ అనే పదం రెగ్యులర్ లాంగ్వేజెస్ లో లేదు. అన్ని ఆపరేషన్స్ కు క్లోజ్డ్ గా ఉంటుంది. అంటే ద ఫ్యామిలీ ఆఫ్ రెగ్యులర్ లాంగ్వేజెస్ ఆర్ క్లోజ్డ్ అండర్ బోత్ సిమెట్రిక్ డిఫరెన్స్ అంటే నార్ ఆపరేషన్. నర్ ఆపరేషన్ తో క్లోజ్డ్ గా ఉంటుంది. సిమెట్రిక్ డిఫరెన్స్ అనే ఆపరేషన్ తో కూడా క్లోజ్డ్ గా ఉంటుంది అంటున్నాడు. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది అంటే థర్డ్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, ఏ ఆపరేషన్ తో అయినా కానీ కాంటెక్స్ట్ ఫ్రీ రెగ్యులర్ లాంగ్వేజెస్ క్లోజ్డ్ గా ఉంటాయి. ఓకేనా? సో అది థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ కి వచ్చాను కల్లా 23 క్వశ్చన్ కి వచ్చాను కల్లా మనకు ఇక్కడ 23 క్వశ్చన్స్ కి వచ్చాను కల్లా రెగ్యులర్ ఎక్స్ప్రెషన్స్ ఫర్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ద లాంగ్వేజ్. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ద లాంగ్వేజ్ అంటున్నాడు. అంటే కాంప్లిమెంట్ అంటే ఏంటి? కాంప్లిమెంట్ అంటే ఇప్పుడు ఇక్కడ ఎల్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడంటే ఏ పవర్ ఆఫ్ ఎన్, బి పవర్ ఆఫ్ ఎం అని ఇచ్చాడు. దీనికి కాంప్లిమెంట్ ఏంటి అంటున్నాడు. అంటే ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఇచ్చాడు, ఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 ఇచ్చారు. మీరే చెప్పండి, కాంప్లిమెంట్ అంటే ఏమని చెప్పొచ్చు? ఆపోజిట్ అని చెప్పొచ్చా? రాము ఈజ్ ఏ గుడ్ బాయ్ అంటే రాము ఈజ్ ఏ బ్యాడ్ బాయ్ అనేది ఏమవుతుంది? కాంప్లిమెంట్ అవుతుంది. ఇప్పుడు ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 కు కాంప్లిమెంట్ ఏమవుతుంది? ఎన్ లెస్ దాన్ 4 అవుతుంది. ఎం లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3 కి కాంప్లిమెంట్ ఏమవుతుంది? ఎం గ్రేటర్ దాన్ 3 అవుతుంది. సో కాంప్లిమెంట్ అంటే ఏంటంటే ఆపోజిట్ దాన్ని ఏమంటారు? కాంప్లిమెంట్ అంటారు. సో ఇక్కడ ఏంటంటే ఎన్ లెస్ దాన్ 4 అంటే ఎన్ లెస్ దాన్ 4. ఎన్ అంటే ఏంటి? ఏ ఎన్ని ఉండాలి? ఏ ఎన్ని ఉండాలి? ఏ 3 ఉండాలి. ఏ ఎన్ని ఉండాలి? 3 ఉండాలి.
అంతే కదా. n <4 అంటే 3 అన్నా 1 అన్నా 2 అన్నా 0 అన్నా ఉండాలి ఏ వాల్యూ. ఏ పవర్ ఆఫ్ n అంటున్నాడు. n వాల్యూ ఎంత ఉండాలి అంటున్నాడు, <4 ఉండాలి. కాంప్లిమెంట్ లో n వాల్యూ ఎంత ఉండాలి, <4 ఉండాలి. అంటే ఏ వాల్యూ ఉండకపోవచ్చు, ఏ వాల్యూ 1 అన్నా ఉండాలి, 1a అన్నా ఉండాలి, 2as అన్నా ఉండాలి, 3as అన్నా ఉండాలి. m పవర్ ఆఫ్ m అంటే m వాల్యూ ఎంత ఉండొచ్చు, <3 అంటే అట్లీస్ట్ ఎన్ని బీస్ ఉండాలి, ఎన్ని బీస్ ఉండొచ్చు, అట్లీస్ట్ ఎన్ని, 3నా. ఒకసారి చూడండి, >3 m వాల్యూ ఇస్ >3 నాట్ ఈక్వల్ టు 3 కాదు. గ్రేటర్ దెన్ అంటే 4 గ్రేటర్ దెన్ 3, 5 గ్రేటర్ దెన్ 3, 6 గ్రేటర్ దెన్ 3 అంటే n వాల్యూ m ఎన్ని ఉండాలి, bలు ఎన్ని ఉండాలి, అట్లీస్ట్ ఎన్ని ఉండాలి, 4 ఉండాలి. అంతే కదా మేడం, అంతేనా. m గ్రేటర్ దెన్ 4 అయితే 4 గ్రేటర్ దెన్ 3 కదా. 3 కంటే ఎక్కువ ఉండాలి. 3 కంటే ఎక్కువ అంటే ఏంటి, 4 ఉండాలి. అంటే 3as 4bs ఉండాలి. మినిమం 3as 4bs ఉండాలి. 3as 4bs ఉండాలి. ఓకేనా. సో ఏ దాంతో 3as 4bs వస్తాయి, రావడానికి ఛాన్సెస్ ఏమున్నాయి అంటే ఇక్కడ 1a రావచ్చు, 0 రావచ్చు, 2as రావచ్చు, 3as రావచ్చు. ఇక్కడ కూడా ఏంటి, 1a రావచ్చు, 2as రావచ్చు, 3as రావచ్చు. 1a రావచ్చు, 2as రావచ్చు, 3as రావచ్చు, 4as రావచ్చు. ఈ 4 ఉన్నాయి. ఈ 4 ఉన్నాయి కదా. సో ఇక్కడ ఓకే, ఏస్ సరిపోయింది. ఫస్ట్ ఎక్స్ప్రెషన్ లో ఏస్ పరంగా 4 కరెక్టే ఉన్నాయి. బీస్ పరంగా చూద్దాం. బి ఏముండాలి, మోర్ దాన్ ఉండాలి. మోర్ దాన్ రావాలి అంటే బి అనేటివి మోర్ దాన్ రావాలి. బి స్టార్ అంటే ఏంటి, మోర్ దాన్ అంటే 4 తీసుకోవచ్చు, 5 తీసుకోవచ్చు, 6 తీసుకోవచ్చు, ఎన్నైనా తీసుకోవచ్చు. ఏస్ పక్కన ఏముండాలి, ఏస్ పక్కన బి ఉండాలి, బి స్టార్ ఉండాలి. ఉందా దీంతో, మూడో దాంతో ఉందా, లేదు. సో మిగతా అన్ని దానిలలో ఉన్నదా, మిగతా అన్ని దానిలలో ఉంది, ఉంది, ఉంది. సో ఉంది అంటే 1 2 4 ఆప్షన్స్ కావచ్చు. ఓకేనా. 1 2 4 ఆప్షన్స్ కావచ్చు మనకు. ఇప్పుడు 1 2 4 ఆప్షన్స్ కావచ్చు. తర్వాత ఏముండాలి, తర్వాత కూడా 3 ఏలు రావాలి, 4 బీలు రావచ్చు. ఇది ఒకటి, ఇదైనా కావచ్చు, ఇదైనా కావచ్చు, ఇదైనా కావచ్చు. మోర్ పాసిబిలిటీస్ ఇండికేట్ చేశాడు వాడు, అంతే. ఓకే, ఇక్కడ ఏముంది, ఏ బిబిబిబి స్టార్ అని ఉంది, ఏ బిబిబిబి స్టార్ అని ఉంది. సో ఏ వాల్యూ ఏంటి, ఏ వచ్చిన తర్వాత బీలు ఎన్నైనా వస్తున్నాయి. సో ఇది కరెక్ట్ ఉండొచ్చు, ఇది కరెక్ట్ ఉండొచ్చు, ఇది కరెక్ట్ ఉండొచ్చు. ఓకేనా. సో అన్ని కరెక్టే ఉండొచ్చు, అన్ని 4, మళ్ళీ ఇక్కడ కూడా అన్ని 4 కరెక్టే ఉండొచ్చు అంటున్నాడు. సో అన్ని కరెక్టే ఉండొచ్చు అనే దానికి ఇంకా ఏమన్నా, ఇది చూడండి, ఇది తప్పు ఉండొచ్చు. ఇది ఎందుకు తప్పు ఉండొచ్చు అంటే ఖచ్చితంగా ఎన్ని బీస్ ఉండాలి, 4 అన్నా ఉండాలి, 5 అన్నా ఉండాలి. అట్లీస్ట్ ఎన్ని ఉండాలి, 4 అన్నా ఉండాలి, 5 అన్నా ఉండాలి. ఇక్కడ ఏముంది, 4 ఉన్నాయి కదా, కరెక్ట్ కావచ్చు కదా అంటే ఇది కరెక్ట్ కావచ్చు కదా, 4 ఉన్నాయి కదా, 4 బిబిబి స్టార్ అంటున్నాడు కదా, కరెక్ట్ కావచ్చు కదా అంటే ఒకవేళ బి వాల్యూ 0 అయితే, బి వాల్యూ 0 అయితే, బి వాల్యూ 0 అయితే ఎన్ని బీస్ వస్తాయి, 3 బీస్, బి స్టార్, బి పవర్ ఆఫ్ 0 అవుతుంది. అప్పుడు ఎన్ని వస్తాయి, 3నే వస్తాయి. సో అప్పుడు ఇది కరెక్ట్ కావడానికి లేదు, ఛాన్స్ లేదు. ఓకే, సో 2 పోయినాయి. మూడో దాంతో ఏంటి, దీంతో 4 బీసు బి స్టార్ ఉంది, ఇక్కడ 4 బీసు బి స్టార్ ఉంది, ఇక్కడ 4 బీసు బి స్టార్ ఉంది. 2 అన్నా 4 అన్నా కావచ్చు. రెండిట్లో 4 చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఏ ప్లస్ బి స్టార్ ఉంది, ఇక్కడ ఏబి ఉంది, ఏ ప్లస్ బి స్టార్ ఉంది, ఇక్కడ ఏ ప్లస్ బి స్టార్ ఉంది, బిఏ ఉంది, ఏ ప్లస్ బి స్టార్ ఉంది. సో కానీ ఏది కరెక్ట్ అవుతుంది, ఇవి రెండిట్లో ఏది కరెక్ట్ అవుతుంది అంటే ఏంటంటే ఏది కరెక్ట్ అవుతుంది అనే దానికోసం సో ఇక్కడ ఏ ప్లస్ బి స్టార్ అంటే మీనింగ్ ఏంటంటే, ఏ ప్లస్ బి స్టార్ అంటే ఏంటంటే మీనింగ్ ఏబి ఏ స్క్వేర్, ఏ పవర్ ఆఫ్ 1, బి పవర్ ఆఫ్ 1, బి స్క్వేర్, బి ఏ క్యూబ్డ్, ఏ పవర్ ఆఫ్ 4 అలా రాసుకోవచ్చు. లేకపోతే ఏబి స్క్వేర్, ఏబి క్యూబ్డ్, ఏబి పవర్ ఆఫ్ 4, ఏబి పవర్ ఆఫ్ 5 అలా అయినా రాసుకోవచ్చు. ఏ ప్లస్ బి స్టార్ అంటే
ఇండివిజువల్ గా ఓన్లీ ఏనే తీసుకోవచ్చు. ఏఆర్ ప్లస్ అంటే ఏమని అర్థం? ఏఆర్ బి లేకపోతే ఏబి రెండు అని అర్థం. ఏఆర్బి లేకపోతే ఏంటి? ఏబి అని అర్థం అన్నమాట ప్లస్ అంటే. సో అంటే ఏంటి? ఓన్లీ ఏ అయినా రావచ్చు, ఏ స్క్వేర్ రావచ్చు, ఏ క్యూబ్ రావచ్చు, జీరో అసలు ఏ రాకోకుండా రావచ్చు, ఏ పవర్ ఆఫ్ 4 రావచ్చు, అట్లా ఎన్నైనా రావచ్చు ఏలు. లేకపోతే బి కూడా అంతే, బి రావచ్చు, బి స్క్వేర్ రావచ్చు, బి క్యూబ్ రావచ్చు, బి పవర్ ఆఫ్ 4 ఎట్లా రావచ్చు. లేకపోతే ఏబి స్క్వేర్, ఏబి రావచ్చు, ఏబి స్క్వేర్ రావచ్చు, ఏబి క్యూబ్ రావచ్చు, లేకపోతే ఏబి 4 రావచ్చు. సో ఏమైనా రావచ్చు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3A 4Bs రావాలి కదా. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఏ ఏ బి 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 అనేది ఇక్కడే వచ్చింది అనుకో, ఇక్కడే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ప్లస్ బి స్టార్ ఒక నిమిషం అండి. ఏబి 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 స్క్వేర్ ఏబి స్క్వేర్ ఏబి స్క్వేర్ ఏబి ఏ ప్లస్ బి స్టార్ బిఏ ఏబి ప్లస్ బి స్టార్. సో ఇక్కడ ఫర్ ఒక నిమిషం తీసేసి రెండు ఆన్సర్స్ మాత్రమే చెప్తాను. రెండు ఆన్సర్స్ లో మనకి ఏది ఉండొచ్చు? సెకండ్ దైనా ఉండొచ్చు, ఫోర్త్ దైనా ఉండొచ్చు. ఈ రెండు ఆన్సర్స్ లో ఏది ఉండొచ్చు అనే దానికోసం ఇక్కడ మనకి ఏ స్ట్రింగ్ ని యాక్సెప్ట్ చేయాలి అంటే అది 3A's ను 4B's ను యాక్సెప్ట్ చేసేటట్లు ఉండాలి. ఓకేనా? 3A's ను 4B's ను యాక్సెప్ట్ చేసేటట్లు ఉండాలి. 4A's ను యాక్సెప్ట్ చేసేటట్లు ఉండకూడదు. 4A's ను యాక్సెప్ట్ చేసేటట్లు ఉండకూడదు అన్నమాట. 4A's ను యాక్సెప్ట్ చేసేటట్లు ఉండకూడదు. అలాగే ఏంటంటే ఏ వాల్యూ అంటే ఏ వాల్యూ లెస్ దెన్ ఏమన్నాను? ఏ వాల్యూ లెస్ దెన్ 4 అన్నానండి. ఏ వాల్యూ లెస్ దెన్ 3. ఓకే, లెస్ దెన్ 4. లెస్ దెన్ 4 అంటే ఏ వాల్యూ 3నే ఉండాలి, ఏ 3నే ఉండాలి. ఏ ఏ ఏ తర్వాత ఏముండాలి? 4B's 3A's 4B's ని యాక్సెప్ట్ చేయాలి. 4A's ని యాక్సెప్ట్ చేయకూడదు. 4A's ని యాక్సెప్ట్ చేయకూడదు అంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ స్క్వేర్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ స్క్వేర్ వచ్చింది అనుకోండి. ఇక్కడ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ క్యూబ్డ్ ఏ స్క్వేర్ తీసుకున్నాము. ఏ స్క్వేర్ తీసుకున్న తర్వాత మళ్ళీ మనకు బిఏ బిఏ అవుతుంది. ఉండండి, ఏ క్యూబ్డ్ ఒక నిమిషం ఉండండి మేడం. ఏ క్యూబ్డ్ బిఏ ఏ ఏం తీసుకోవచ్చు? ఏబి బిఏ ఏబి. సో ఏబి బిఏ బిబి ఏఏబి అనేది రావచ్చు. ఏ ప్లస్ బి హోల్ స్టార్ ఏబిఏ బిఏ ఏ ప్లస్ బి హోల్ స్టార్. ఓకే, ఇది నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను మేడం ఒకసారి. ఓకే, సో ఇది కొంచెం చెయ్యాలి, చేస్తాను. మధ్యాహ్నం వచ్చింది మళ్ళీ ఏందో ఇది కొంచెం డౌట్ వస్తుంది. ఒకసారి చేసి మీకు షేర్ చేస్తాను. ఈ క్వశ్చన్ ఒకటి 23 క్వశ్చన్ గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను మళ్ళీ ప్రాక్టికల్గా మీ ముందర ఎందుకు సరే చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది మీరే చెప్పండి మేడం. నేను చెప్పాను ఆల్రెడీ. 2 లాంగ్వేజెస్ 2 లాంగ్వేజెస్ ఇచ్చాడు. ఆ 2 లాంగ్వేజెస్ ఇచ్చి రెగ్యులర్ ఏది రెగ్యులర్ కాండి ఏది అంటున్నాడు. నేను ఒకటే చెప్పాను మీకు, పైన పవర్లలో డిఫరెంట్ గా ఉంటే అది ఏ లాంగ్వేజ్? కాంటెక్స్ట్ ఫ్రీ. ఇది కాంటెక్స్ట్ ఫ్రీనా రెగ్యులరా? కాంటెక్స్ట్ ఫ్రీ లాంగ్వేజెస్ అయితే పవర్స్ సేమ్స్ ఉంటే అది ఏమవుతుంది? పవర్స్ డిఫరెంట్ గా ఉంటాయి. పవర్స్ డిఫరెంట్ గా ఉంటే ఏంటి? కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ అయితే అది పవర్ సేమ్ గా ఉంటే ఏమవుతుంది? రెగ్యులర్ అవుతుంది. సో ఇది ఏంటి? రెగ్యులర్ లాంగ్వేజ్ ఐజే ఐజే జీసీడీ ఆఫ్ ఐజే ఈక్వల్ టు 1 రావాలి అంటున్నాడు. ఐజే అనేటివి సేమ్ అనలేదు ఇక్కడ. జీసీడీ ఆఫ్ ఐజే అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 3 చేస్తే జీసీడీ అట్లా జీసీడీ ఉంటది కదా, ఆ జీసీడీని పక్కన పెట్టేయండి. ఐజేలు ఎలా ఉన్నాయి? డిఫరెంట్ గా ఉన్నాయి. ఐజేలు డిఫరెంట్ గా ఉన్నాయి అంటే అది ఏ లాంగ్వేజ్
లాంగ్వేజ్ కాంటెక్స్ట్ ఫ్రీ గ్రామర్స్ నాట్ రెగ్యులర్. ఓకే, తర్వాత జీరో స్టార్ అనేది. జీరో స్టార్ అంటే మీనింగ్ ఏంటి? జీరో, జీరో పవర్ ఆఫ్ 1, జీరో పవర్ ఆఫ్ 2, జీరో క్యూబ్డ్, జీరో పవర్ ఆఫ్ 4. L1 is not regular. ఏంటి L2 is రెగ్యులర్. జీరో పవర్ స్టార్ అంటే ఏంటి? అన్ని ఏమొస్తుంది, ఒకటే ప్రోడక్టే ఇది. జీరో పవర్ స్టార్ అనేది రెగ్యులర్ లాంగ్వేజ్. ఎందుకు రెగ్యులర్ లాంగ్వేజ్ అంటే ఏంటి? పవర్ లో ఒకటే సేమ్ సిమిలర్ గా ఉంది పవర్. ఓకేనా? జీరో పవర్ ఆఫ్ 1 అంటే ఏమవుతుంది? జీరోనే అవుతుంది. జీరో పవర్ ఆఫ్ 2 అన్నా ఏంటి? జీరోనే అవుతుంది. జీరో పవర్ ఆఫ్ 3 అన్నా జీరోనే. అంటే పవర్ అంతా ఏమైంది? కామన్ అయింది కదా. సో జీరో స్టార్ అనేది రెగ్యులర్, ఇది రెగ్యులర్ కాదు. సో సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ కి వెళ్ళిపోదాము. 25 క్వశ్చన్ అడిగాడు. ఇక్కడ 25 క్వశ్చన్ లో ట్రాన్స్మిషన్ రేట్ ఆఫ్ సర్క్యూట్ అడిగాడు. ట్రాన్స్మిషన్ రేట్, ఫ్రేమ్స్ ఇచ్చారు. ట్రాన్స్మిషన్ రేట్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ప్లస్ ట్రాన్స్మిషన్ రేట్, నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఇంటూ ఈచ్ ఫ్రేమ్ స్లాట్ కి ఎన్ని బిట్స్? 8 బిట్స్. ఒక్కొక్క ఫ్రేమ్ స్లాట్ కి ఎన్ని బిట్స్? 8 బిట్స్. సో 400 ఫ్రేమ్స్ ఇంటూ 8 బిట్స్ ఏమవుతుంది? 32,000. 32,000. 100 కాదండి, 4,000. 4,000 ఇంటూ 32,000. 32,000. దాన్ని 32,000 1000 కదా. 1000 అంటే kbps కదా. 32 kbps. mbps కాదు, kbps. ట్రాన్స్మిషన్ రేట్ ఈస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ ఫ్రేమ్. నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఇంటూ మామూలుగానే వేసుకుంటాం కదా మేడం. మామూలుగా ఒక యాపిల్ కాస్ట్ 5 రూపీస్ అయితే 10 యాపిల్స్ కాస్ట్ అంటే ఎంత రాసుకుంటాము? 10 ఇంటూ 5. ఇక్కడ 4,000 ఫ్రేమ్స్ ఇచ్చినప్పుడు ఈచ్ ఫ్రేమ్ కి ఏమని ఇచ్చాడు? ఎన్ని స్లాట్? ఈచ్ ఫ్రేమ్ స్లాట్ లో 8 బిట్స్ అన్నాడు. అప్పుడు టోటల్ గా ట్రాన్స్మిషన్ రేట్ ఎలా ఉంటుంది అంటే 32,000 వస్తుంది. 32,000 అంటే ఏంటి? 32 kbps. ఓకేనా? నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ స్లాట్. ఓకే, మొన్న కూడా ఇదే చెప్పాము. చూసారా మొన్న ఏమి ఇచ్చాడు అంటే ఇలా ఇచ్చాడు, మల్టీప్లెక్స్ అని ఇచ్చాడు. 400 kbps ఛానల్స్ ఇచ్చాడు. 400 kbps ఛానల్. 400 kbps ఛానల్ ఇచ్చినప్పుడు 100 kbps ని ఏం చేయాలి? బై 2 చేసుకోవాలి. ఫస్ట్ బై 2 చేసుకుంటే 50 kbps వస్తుంది. 50 ఇంటూ 4 ఏమవుతుంది? 200 అవుతుంది. 200 ఇంటూ నెంబర్ ఆఫ్ బిట్స్. నెంబర్ ఆఫ్ బిట్స్ ఎంత ఇచ్చాడు? 2 అని ఇచ్చాడు. అప్పుడు 400 kbps ఇన్ టర్మ్స్ ఆఫ్ kbps. 400 kbps. ఓకేనా? సో అది నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ బిట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఏంటంటే ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ ఈజ్ ఎ టెక్నిక్ దట్ కెన్ బి అప్లైడ్ వెన్ బ్యాండ్ విడ్త్ ఆఫ్ లింక్ ఈజ్ గ్రేటర్ దెన్ కంబైన్డ్ బ్యాండ్ విడ్త్ సిగ్నల్స్. ఎప్పుడు మనము ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ యూజ్ చేస్తాము? గ్రేటర్ గా ఉన్నప్పుడు. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ ఎప్పుడు యూజ్ చేస్తాము? చూడండి, బ్యాండ్ విడ్త్ ఆఫ్ ది లింక్ ఈజ్ గ్రేటర్ గా ఉండేటప్పుడు, అంటే ఎక్కువ కెపాసిటీ ఉంది. ఇప్పుడు ఒక మెసేజ్ వస్తా ఉంది, ఛానల్ కంతా ఒకటే మెసేజ్ వస్తా ఉంది. దీని బ్యాండ్ విడ్త్ ఎక్కువగా ఉంది. దీని యొక్క బ్యాండ్ విడ్త్ ఎక్కువ ఉండేటప్పుడు ఒకరు వచ్చి నడుచుకుంటూ పోతున్నారు అంటే, ఒక కారు కూడా రావాలంటే మళ్ళీ వీని వెనకలే రావాలి అంటే టైం వేస్ట్ కదా. దీని బ్యాండ్ విడ్త్ ఏంటి? ఎక్కువ ఉంది. ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాము? డివైడ్ చేస్తాం. బ్యాండ్ విడ్త్ ఏం చేస్తాం? ఇలా డివైడ్ చేస్తాం. డివైడ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ వేలో ఒకరు పోతారు, ఈ వేలో ఒకరు వెళ్తారు, ఈ వేలో ఒకరు వెళ్తారు, ఈ వేలో ఒకరు వెళ్తారు. మనం రోడ్డుని ఎప్పుడు డివైడ్ చేస్తాం? రోడ్డు కెపాసిటీ ఎక్కువగా ఉండేటప్పుడు ఏం చేస్తాం? రోడ్డుని ఏం చేస్తాము? 4 డివిజన్స్ గా లేకపోతే
2 డివిజన్స్ కా అట్లా చేస్తాం. రోడ్ కెపాసిటీ తక్కువగా ఉంటే మనం మళ్ళీ ఆ చిన్న రోడ్డును కూడా కార్లు పోవడానికి 1 వే రోడ్డు, 2 వే రోడ్స్, 3 వే రోడ్డు, లారీస్కి వెళ్ళే రోడ్డు అలా డివైడ్ చేస్తామా? చెయ్యం కదా. అంటే బ్యాండ్ విడ్త్ ఆఫ్ ది లింక్ ఇస్ గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ ఏం చేస్తుంది, ఇలా డివైడ్ చేస్తుంది. ఈ బ్యాండ్ విడ్త్ ఏం చేస్తుంది, డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఒక మెసేజెస్ పోవడానికి, ఇక్కడ ఒక మెసేజెస్ పోవడానికి, ఇక్కడ ఒక మెసేజెస్ పోవడానికి, ఇక్కడ ఒక మెసేజెస్ పోవడానికి ఆ బ్యాండ్ విడ్త్ ను డివైడ్ చేస్తుంది. సో ఇది కరెక్ట్. ఓకేనా. ఇంకొకటి ఏంటి అంటే వేవ్ లెంత్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ అన్ అనలాగ్ మల్టీప్లెక్సింగ్ టెక్నికా, డిజిటల్ మల్టీప్లెక్సింగ్ టెక్నికా అంటున్నాడు. గుర్తుపెట్టుకోండి, వేవ్ లెంత్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అనేది అనలాగ్ మల్టీప్లెక్సింగ్ టెక్నిక్. వేవ్ లెంత్ అంటున్నాం. వేవ్ లెంత్ అంటే ఏంటి, వేవ్స్ అంటే ఏంటి, సిగ్నల్స్. సిగ్నల్స్ అంటే ఏంటి, డిజిట్సా లేకపోతే డిజిటల్ అంటే ఏంటి, అనలాగ్ అంటే ఏంటి. డిజిటల్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ అయితే జస్ట్ జీరోస్ అండ్ వన్స్ అయితే, ఇన్ టర్మ్స్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ అయితే అది డిజిటల్ అవుతుంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ ఫార్మ్స్ అయితే, అది ఏమవుతుంది, అనలాగ్ అవుతుంది. వేవ్ లెంత్ అంటేలోనే వేవ్ లెంత్ డివిజన్ మల్టీప్లెక్సింగ్ అంటే డేటా ఈజ్ ట్రాన్స్మిటెడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్స్ గా పంపిస్తున్నాము అంటే అది అనలాగ్ మల్టీప్లెక్సింగ్, డిజిటల్ మల్టీప్లెక్సింగ్ అవుతుందా. అనలాగ్ నేమ్ లోనే ఉంది అనలాగ్ అని. సో మళ్ళీ ఇచ్చాడు ఇక్కడ WEM ఇస్ డిజిటల్ మల్టీప్లెక్సింగ్ టెక్నిక్ అని. సి అనేది ఏమవుతుంది, ఇది ఫాల్స్ అవుతుందా ట్రూ అవుతుందా. సి ఇస్ ఏ ఫాల్స్. టీడీఎం అంటే ఏంటి, టైం డివిజన్ మల్టీప్లెక్సింగ్. టైం డివిజన్ మల్టీప్లెక్సింగ్ అనేది డిజిటల్ మల్టీప్లెక్సింగ్ టెక్నిక్. టైం డివిజన్ అనేది డిజిటల్ మల్టీప్లెక్సింగ్ టెక్నిక్ అన్నమాట. ఓకేనా. సో TDM is a digital multiplexing technique. FDM is a WDM is a digital multiplexing technique కాదు, అనలాగ్ మల్టీప్లెక్సింగ్ టెక్నిక్ అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది అంటే ABDR ట్రూ, C is ఏంటి ఫాల్స్. ఓకే. సో అది గుర్తుపెట్టుకోండి. వేవ్ లెంత్ మల్టీప్లెక్సింగ్ అంటే అనలాగ్ టెక్నిక్, TDM అంటే డిజిటల్ టెక్నిక్. ఫ్రీక్వెన్సీ డివిజన్ ఎప్పుడు యూజ్ చేస్తాం, ఫ్రీక్వెన్సీ ఎక్కువ అయినప్పుడు, బ్యాండ్ విడ్త్ కెపాసిటీ ఎక్కువ అయినప్పుడు మనం ఫ్రీక్వెన్సీ డివిజన్ మల్టీప్లెక్సింగ్ ను యూజ్ చేస్తాము అని. నెక్స్ట్ ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు, అలోహా అనే ఒక క్వశ్చన్ అడుగుతున్నాడు. ప్యూర్ అలోహా నెట్వర్క్ ట్రాన్స్మిట్స్ 200 బిట్స్ పర్ ఫ్రేమ్స్ యూజింగ్ ఏ షేర్డ్ ఛానల్ విత్ 200 kbps బ్యాండ్ విడ్త్ అని అడుగుతున్నాడు. If the system all stations could produce 500 frames per second, then the throughput of the system is అని అడుగుతున్నారు. సో ఏమీ లేదు, అలోహా అంటే 2 types ఆఫ్ అలోహాస్ ఉన్నాయన్నమాట. అలోహాస్ ఆర్ 2 types. అలోహా 2 types ఆఫ్ అలోహాస్ ఉన్నాయి. అసలు అలోహా ఎందుకోసం యూజ్ చేస్తాం అనేది కూడా చెప్తాడు. అలోహాస్ ఏంటంటే ప్యూర్ అలోహా, స్లాటెడ్ అలోహా. అలోహాస్ ఏంటంటే 2 types, ప్యూర్ అలోహా, స్లాటెడ్ అలోహా. ప్యూర్ అలోహాకు ఫార్ములా ఏంటి అంటే G ఇంటూ e⁻⁻²g. స్లాటెడ్ అలోహాకు ఫార్ములా ఏంటంటే G ఇంటూ e⁻⁻g అన్నమాట. ఓకే. G ఇంటూ e⁻⁻²g అయితే ప్యూర్ అలోహా. స్లాటెడ్ అలోహా అంటే ఏంటంటే G ఇంటూ e⁻⁻g. గుర్తుపెట్టుకోండి. సో అలోహా ఎందుకోసం యూజ్ చేస్తాము అంటే ఇప్పుడు ఏదైనా ఒక ఛానల్ ను 2 or more సిస్టమ్స్ అట్ ఎ టైం యూజ్ చేసేటప్పుడు, ఇప్పుడు 2 or more సిస్టమ్స్ ఒకటే ఛానల్ ను యూజ్ చేస్తున్నాయి. 2 or more సిస్టమ్స్ ఒకటే ఛానల్ యూజ్ చేస్తున్నప్పుడు ఈయన పంపించే టైంలోనే ఈయన కూడా మెసేజెస్ ను పంపించినాడు అనుకో, ఏమవుతుంది, కొలిజన్ అక్కర్ అవుతుంది. కొలిజన్ అంటే ఏంటి, కొలాప్స్ కావడం, మెసేజెస్ కొలాప్స్ కావడం దాన్ని కొలిజన్ అంటారు. ఎవరైనా ఒకటే ఛానల్ ను 2 or more సిస్టమ్స్ యూజ్ చేసినప్పుడు ఒక సిస్టమ్ సెండ్ చేసే టైంలో ఇంకొక సిస్టమ్ మెసేజెస్ ను అట్ ఎ టైం సెండ్ చేసింది అనుకోండి, దాన్ని ఏమంటారు అంటే కొలిజన్స్ అంటారు. సో కొలిజన్ అక్కర్ అయ్యిందనుకో మనకు అసలు మెసేజెస్ ను ట్రాన్స్మిట్ చేయలేమన్నమాట. ఛానల్ ఫ్రీగా ఉందా లేదా అని చెక్ చేసే ఒక మెకానిజం ఏమంటారు అంటే అలోహా అంటారు. అలోహాలో ఛానల్ ఫ్రీగా ఉందా లేదా బిఫోర్ వీఆర్ గో టు ట్రాన్స్మిటింగ్ ద మెసేజెస్ ను ట్రాన్స్మిట్ చేసేటప్పుడే రీచెక్ చేస్తాం అన్నమాట. ఛానల్ ఫ్రీగా ఉంటే మెసేజెస్ ట్రాన్స్మిట్ చేయడం, ఫ్రీగా లేకపోతే వెయిట్ చేయడం, మళ్ళీ ఫ్రీ అయ్యేంత వరకు చూడడం. దీన్ని ఏమంటారు అంటే
అలోహా అనే ప్రోటోకాల్ యూజ్ చేసి ఛానల్ ఫ్రీగా ఉందా లేదా అని తెలుసుకుంటాం. ఛానల్ ఫ్రీగా ఉంటే మెసేజెస్ సెండ్ చేస్తాం. ఛానల్ ఫ్రీగా లేదు, ఆల్రెడీ ఛానల్ బిజీగా ఉంది, ఆల్రెడీ మెసేజెస్ పాస్ అవుతున్నాయి అంటే వెయిట్ చేస్తాం. మళ్ళీ ఛానల్ ఫ్రీ అయ్యేంత వరకు వెయిట్ చేసి మెసేజెస్ ను పంపించే విధానంనే ఈ అలోహా. ఓకేనా? సో అలోహాస్ ప్యూర్ అలోహా, స్టార్టెడ్ అలోహా. ప్యూర్ అలోహాకు ఫార్ములా ఏంటంటే g ఇంటూ ఈ పవర్ ఆఫ్ -2g, స్లాటెడ్ అలోహాకు g ఇంటూ ఈ పవర్ ఆఫ్ -g అన్నమాట. సో ఇక్కడ మనకు 200 బిట్ ఫ్రేమ్స్ అంటున్నాడు. అలోహా నెట్వర్క్ ట్రాన్స్మిట్స్ 200 బిట్ ఫ్రేమ్స్ 2 kbps బ్యాండ్ విడ్త్ అంటున్నాడు. సో అప్పుడు మనకి ఇక్కడ ప్యూర్ అలోహా నెట్వర్క్ ట్రాన్స్మిట్స్ 200 బిట్ ఫ్రేమ్స్. సో టోటల్ ట్రాన్స్మిషన్ రేట్ ఏమవుతుంది అంటే ట్రాన్స్మిషన్ రేట్ ఈక్వల్ టు మామూలుగా ఇక్కడ ట్రాన్స్మిషన్ రేట్ ఏం వేసుకోవాలంటే ఫ్రేమ్స్ బై బ్యాండ్ విడ్త్, ఫ్రేమ్స్ బై బ్యాండ్ విడ్త్. సో ఏమవుతుంది అంటే 200 బై 200, 200 బై 200 అంటే ఏమవుతుందంటే 1 అవుతుంది. సో 1. సో ఇక్కడ ఏమొస్తుంది ట్రాన్స్మిషన్ రేట్ అంటే 1 వస్తుంది. ఎప్పుడైతే మనకు బ్యాండ్ విడ్త్ ఇస్తారో నెంబర్ ఆఫ్ బిట్స్ ఇచ్చినప్పుడు మాత్రం అక్కడ నెంబర్ ఆఫ్ బిట్స్ ఇచ్చినారు అనుకోండి, నెంబర్ ఆఫ్ బిట్స్ ఇచ్చినప్పుడు 200 ఇంటూ 2 అని వేసుకుంటున్నాం. ఇక్కడ బ్యాండ్ విడ్త్ ఇచ్చినప్పుడు ఏంటి ట్రాన్స్మిషన్ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? 200 బై 200 బ్యాండ్ విడ్త్ ఇచ్చాడు. 200 బై 200 అంటే నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ బై నెంబర్ బ్యాండ్ విడ్త్. నెంబర్ ఆఫ్ ఫ్రేమ్స్ 200, బ్యాండ్ విడ్త్ 200, ఏమొస్తుంది? 1 వస్తుంది. మనకి ఏ అలోహా ఇచ్చాడు? ప్యూర్ అలోహా. సో జీ వాల్యూ అంటే ట్రాన్స్మిషన్ రేట్, ఈ జీ వాల్యూ ఎంత వచ్చింది అంటే ట్రాన్స్మిషన్ రేట్ వాల్యూ 1 వచ్చింది. అంటే 1 ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్, సారీ ఒక నిమిషం, 1 ఇంటూ కాదు, ఒక నిమిషం. ఇక్కడ ట్రాన్స్మిషన్ రేట్ ఎంత వచ్చింది? 1 వచ్చింది. 1 వచ్చినప్పుడు ఎన్ని ఫ్రేమ్స్ ను పంపించాలి? ఫర్ సెకండ్ కి ఎన్ని ఫ్రేమ్స్ ను పంపించాలంటే 500. 500 అంటే ఇక్కడ ఏం చేయాలి అంటే 500 అంటే 1 ఇంటూ 500. 500 అంటే ఎంత పర్సెంటేజ్ అవుతుంది? ఓవరాల్ గా 1000 లో 250 అయితే 1/4 వేసుకుంటాం. 500 అయితే ఎంత వేసుకోవాలి అంటే 50%. ఎన్ని ఫ్రేమ్స్ ట్రాన్స్మిట్ చేస్తాము? 1/2 ఇంటూ 1. 1/2 ఇంటూ 1 ఏంటి? 1/2. 1/2 ని వేసుకుంటాం. జస్ట్ కొట్టేయకండి. 1 ఇంటూ 1/2 ఏమవుతుంది? 1/2 అవుతుంది. 1/2. సో ఇక్కడ జీ వాల్యూ ఏంటంటే 1/2 అన్నమాట. అంటే 1 ఇంటూ 1/2 1/2 వచ్చింది. ఇక్కడ ఏం చేస్తాం? జీ అంటే 1/2 ఈ పవర్ ఆఫ్ -2g కదా, 2 ఇంటూ 1/2. సో 2 ఇంటూ 1/2 అంటే ఈ 2 వెళ్ళిపోతుంది. 1/2 ఈ పవర్ ఆఫ్ -1. సో మామూలుగా ఈ వాల్యూ ఎంత అంటే 2 పవర్ ఆఫ్ 781 అన్నమాట. ఈ అంటే ఎక్స్పోనెన్షియల్ వాల్యూ. ఎక్స్పోనెన్షియల్ వాల్యూకు వాల్యూ ఎంత అని నెట్ లో కొట్టాను నేను. ఇలాగ నేను సాయంత్రం కొట్టాను. 2.78 వస్తుంది. 2.78. ఈ ఈజ్ 2.78. 1/2 ఇంటూ 2.78 ఏముంటుంది? 2.78 పైన ఏముంటుంది? -1 ఉంటుంది. అంటే ఏం రాసుకుంటాం? 1/2 బై 2.78. 2.78 అంటే 2.71, సారీ 2.71, 2.71 ఏమవుతుంది? 1/2 ఇంటూ 2.71, 1/5.42. సో 1/5.42 అంటే ఎంత వాల్యూ వస్తుంది? 0.184 వస్తుంది. చూడండి. మేడం ఇదే క్వశ్చన్ ఎన్నిసార్లు అడిగారో ఒకసారి నెట్ లో మీకే చూపిస్తాను. ఇదే క్వశ్చనే, సేమ్ క్వశ్చనే ఎన్నిసార్లు అడిగారో ఒకసారి చూడండి. నేను సాయంత్రము దీనికి ఆన్సర్ సెర్చ్ చేయాలి అనే ఉద్దేశంతో జస్ట్ కొట్టాను. ఏంటి ప్రాబ్లం నేమ్ ఏంటి? ఏ ప్యూర్ అలోహా కదా, ప్యూర్ అలోహా.
చూడండి, ఈ ప్యూర్ అలోహా అని అడిగాడు ఇదే క్వశ్చన్. మళ్ళీ ఇదే క్వశ్చన్ తీసేసి ఏమన్నాడు, ఏ స్లాటెడ్ అలోహా అన్నాడు. క్వశ్చన్ అంతా ఏంటి చూసారా, 200 బిట్ ఫ్రేమ్స్ యూజింగ్ ఏ షేరూడ్ ఛానల్ 200 kbps బ్యాండ్ విడ్త్ ఛానల్, సేమ్ 200 బిట్ ఫ్రేమ్స్. బట్ ఏం అడిగాడు, స్లాటెడ్ అలోహా. స్లాటెడ్ అంటే అప్పుడు మీరు ఏం చేస్తారు, స్లాటెడ్ అలోహాకు మొత్తం ఫార్ములా ఏమవుతుంది, మనం చేసేదంతా g ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ g. స్లాటెడ్ అలోహాకు s ఈక్వల్ టు స్లాటెడ్ అలోహా g ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ g. ఒకవేళ 1000 ఫ్రేమ్స్ అని ఒకసారి అడిగాడు. ఫ్రేమ్స్ ను కూడా ఎలా అడిగాడంటే 1000 ఫ్రేమ్స్, 250 ఫ్రేమ్స్, 500 ఫ్రేమ్స్, 3 రకాలుగా అడిగాడు. 3 రకాలుగా అడిగినప్పుడు మళ్ళీ ఇలాగే ఇచ్చాడు, 200 బిట్ ఫ్రేమ్స్ 200 kbps అన్నాడు. 200/200 ఏమవుతుంది, 1 అవుతుంది. 1 ఇంటూ 1000 అని అడిగారు అనుకో, ఒకవేళ 1 ఇంటూ 1000 అని అడిగితే 1000 అంటే ఏం వేసుకోవాలి, ఎంత వేసుకోవాలి, 1 వేసుకోవాలా, 1000 వేసుకోవాలా, 1/2 వేసుకోవాలా, 1/4 వేసుకోవాలా, 1 వేసుకోవాలి. 1 ఇంటూ 1 ఏమవుతుంది, 1 అవుతుంది. అప్పుడు g వాల్యూ 1 అవుతుంది. 1 ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ 1 అవుతుంది. ఓకే, ఒకవేళ 250 ఇచ్చినాడు అనుకో, 1/4 ఇంటూ 1 1/4 అవుతుంది. 1/4 ఇంటూ ఈ పవర్ ఆఫ్, అప్పుడు ఖచ్చితంగా వాడు ఏం చేస్తాడంటే ఇలా 1/4 వచ్చిన కేసులో ఏం అడిగాడు అంటే -1/4. ఓకే, ఇలా వేసుకోవాలి. ఓకే, సో 500 ఇచ్చినప్పుడు 1/2 అని అడిగాడు. ఓకే, 1/2 వేసుకోవాలి. అర్థమైందా మేడం, ప్యూర్ అలోహా, స్లాటెడ్ అలోహా చాలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ క్వశ్చన్ అడిగాడు. అన్ని రిపీటెడ్ గా ఇదే మన 18 నుంచి 23 పేపర్స్ లోనే సేమ్ క్వశ్చన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చినాయి. మీరే కావాలంటే నెట్ లో చూడండి, ఇదిగోండి ఇదే క్వశ్చన్. నేను ఇదే క్వశ్చన్ ఏమని చూసాను, కానీ ఇదే క్వశ్చన్ లేదు, వేరే వేరే చోట వేరే వేరే క్వశ్చన్స్ ఉన్నాయి, వేరే వేరే దాంతో 1000 ఫ్రేమ్స్ ఒకసారి, ఇదిగోండి. సో ఇలా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇదే క్వశ్చన్ అడిగారు. సో నెక్స్ట్ వి గో టు ద అనదర్ క్వశ్చన్. అందుకే ఇన్ డెప్త్ గా వెళ్ళిపోయి అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే ఖచ్చితంగా మనకు వస్తుంది. మేడం ఇప్పుడే ఫాస్ట్ చేస్తాను మీకు, ఇప్పుడు ఫాస్ట్ చేస్తాను. ఇప్పుడే ఫాస్ట్ చేస్తాను. 1 మినిట్, నేను పాస్ చేస్తానే చెప్తానులేండి. చెప్పండి. లైన్ కోడింగ్, బ్లాక్ కోడింగ్, స్క్రాంబ్లింగ్, పల్స్ కోడ్ మాడ్యులేషన్ అని 4 డెఫినేషన్స్ ఇచ్చి 4 మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ ఇచ్చారు. సో దీనికి ఆన్సర్ ఏమై ఉంటుంది, ఏమై ఉంటుంది అనే దానికి ఏమై ఉంటుంది దీనికి ఆన్సర్ అంటే, ఒకసారి మనం చూడండి. మనకు తెలిసినది, నాకు ఇది చూస్తానే నాకు బాగా తెలిసినది పల్స్ కోడ్ మాడ్యులేషన్. మాడ్యులర్ ఏం చేస్తుంది, మామూలుగా మాడ్యులర్ ఏం చేస్తుంది, మనం మన సిస్టానికి కనెక్ట్ చేసుకొని ఉంటాం. మాడ్యులర్ నెట్ రావడానికి కోసం మన సిస్టానికి మోడెం అంటాం కదా, మాడ్యులర్ అంటే మోడెం ను కనెక్ట్ చేస్తాం. మన సిస్టానికి ఇంటర్నెట్ రావడం కోసం మోడెం ను కనెక్ట్ చేస్తాం. కంప్యూటరు మోడెము కనెక్ట్ చేస్తాం. కంప్యూటర్ అంటే ఏ డేటా, డిజిటల్ అనలాగా, డిజిటల్. ఈ మోడెం ఏం చేస్తుంది, కంప్యూటర్ లో ఉన్న డిజిటల్ ను మోడెం ఏం చేస్తుంది, బయటికి ఇంటర్నెట్ లోకి ఫార్వర్డ్ చేయాలి, బయట ప్రపంచానికి ఫార్వర్డ్ చేయాలి. కంప్యూటర్ నుంచి వచ్చే డేటాను బయట ప్రపంచంలోకి ఫార్వర్డ్ చేయాలి. అంటే ఈ డిజిటల్ డేటాని ఏ దానిగా కన్వర్ట్ చేస్తుంది, అనలాగ్ వేవ్ ఫార్మ్స్ గా కన్వర్ట్ చేస్తుంది, వేవ్ ఫార్మ్స్ గా కన్వర్ట్ చేస్తుంది. సో అంటే ఈ మోడెం పని ఏంటి, డిజిటల్ టు అనలాగ్. సో ఇక్కడ వీటిలో డిజిటల్ ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ ఎక్కడ ఉంది, ఇది ఈ పాయింట్ ఎక్కడ ఉంది, చేంజ్ ఇదిగోండి అనలాగ్ సిగ్నల్ టు డిజిటల్ అని ఉన్నారు. వాయిస్ వర్సా రెండు చేస్తుంది. ఇది సెండర్ సైడ్, రిసీవర్ సైడ్ కి వచ్చేకల్లా మోడెం ఏం చేస్తుందో చెప్పండి. రిసీవర్ సైడ్ ఉన్న మోడెం ఏం చేస్తుంది, అనలాగ్ వస్తే ఏం చేస్తుంది, డిజిటల్ గా కన్వర్ట్ చేస్తుంది. అనలాగ్ టు డిజిటల్, డిజిటల్ టు అనలాగ్. మనకు వాడు ఇచ్చినది ఒకటే ఇచ్చినాడు, వాడు 2 ఇవ్వలేదు, ఒకటే ఇచ్చినాడు. చూడండి, ఒకటే ఇచ్చాడు. అనలాగ్ టు డిజిటల్ అన్నా, డిజిటల్ టు అనలాగ్ అన్నా సేమే. ఓకేనా. సో రెండోది అంటే పల్స్ కోడ్ మాడ్యులేషన్. పల్స్ కోడ్ మాడ్యులేషన్ అంటేనే మోడెం, మోడెం అంటేనే అనలాగ్ టు డిజిటల్, డిజిటల్ టు అనలాగ్. సెంటర్ సైడ్ ఒక రకంగా చేస్తుంది, రిసీవర్ సైడ్ ఒక రకంగా చేస్తుంది. సో సో ఇక్కడ ఏ ఆప్షన్ అవుతుంది, డీకి ఏ ఆప్షన్ అవుతుంది,
డీకి ఎన్నోది సెకండ్. సెకండ్ ఎక్కడిగా ఉంది చూడండి. ఆప్షన్ 2. ఇంక వేరేటివి స్క్రంబ్లింగ్ అని, బ్లాక్ కోడింగ్ అని, లైన్ కోడింగ్ అనే దానికి దీల నుంచి నేను సమాధానం వెతుక్కున్నాను. లైన్ కోడింగ్ అంటే ఏంటి అంటే, లైన్ కోడింగ్ అంటే కన్వర్టింగ్ ద డిజిటల్ డేటా ఇంటూ డిజిటల్ సిగ్నల్ అంట లైన్ కోడింగ్. ఓకేనా? సో ఇది నేను కూడా ఇవి వినలేదు, లైన్ కోడింగ్ అంటే ఏంటి అని. నేను వినేది ఇది ఒకటే, పల్స్ కోడ్ మాడ్యులేషన్ ఒకటే. ఈ బ్లాక్ కోడింగ్ ఎక్కడ యూజ్ చేస్తాం అనేది కూడా వినలేదు. సో అనలాగ్ సిగ్నల్ డేటాను డిజిటల్ డేటాలోకి మార్చడానికి బ్లాక్ కోడింగ్ యూజ్ చేస్తామంట. సరే, ఏది బ్లాక్ కోడింగ్ అంటే ఏంటి? బ్లాక్ కోడింగ్ అంటే రిడెండెన్సీని అంటమ్మా. రిడెండెన్సీని, దీన్ని ఇదంతా అనవసరం, మనకు తెలిసినది ఒకటి పట్టుకుంటే సరిపోతుంది. పల్స్ కోడ్ మాడ్యులేషన్. ఓకేనా? నెక్స్ట్ వన్ ఏంటంటే ఈ నెక్స్ట్ క్వశ్చన్ గా ఇచ్చారు, నేను పాస్ చేశాను మేడం, ఒకసారి పాస్ చేశాను. ఓకే, సో ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఇది మీరే చెప్పగలుగుతారు, చూడడానికి ఇంత కష్టంగా ఉన్నా మీరే చెప్పగలుగుతారు. అజ్యూమ్ దట్ వి నీడ్ టు డౌన్లోడ్ టెక్స్ట్ డాక్యుమెంట్స్ దట్ ఆర్ రేట్ ఆఫ్ 100 pages. 100 pages అని గుర్తుపెట్టుకోండి. ఒక పేజీకి ఎన్ని లైన్స్? 24 లైన్స్ అంటున్నారు. ఒక లైన్ కి ఎన్ని క్యారెక్టర్స్ అంటున్నాడు? 8 క్యారెక్టర్స్ అంటున్నాడు. ఒక క్యారెక్టర్ కి ఎన్ని బిట్స్ అంటున్నాడు? 8 బిట్స్ అంటున్నాడు. బిట్ రేట్ ఎంత అంటున్నాడు. ఎలా చెప్పగలుగుతారు? బిట్ రేట్ ఎలా అంటున్నాడు, మీరే చెప్పండి. ఎలా చేస్తాము? మామూలుగా టోటల్ గా ఎన్ని నెంబర్ ఆఫ్ బిట్స్ ఉన్నాయి 100 pages కి, ఎంత వస్తాయి, ఎన్ని నెంబర్ ఆఫ్ బిట్స్ వస్తాయి 100 pages కి అంటే ఎలా చెప్పగలుగుతాం? 24 hours కు ఎన్ని మినిట్స్, ఎన్ని సెకండ్స్ అంటే ఎలా చెప్తాము? అవర్స్ ను మినిట్స్ లోకి మార్చుకుంటాం, మినిట్స్ ను మళ్ళీ సెకండ్స్ లోకి మార్చుకొని 24 into 60 into 16 వేసుకుంటాం కదా. అలాగే 100 pages కు ఎన్ని బిట్స్ అంటే 100 pages కి ఎన్ని బిట్స్ అంటే 100 pages అంటే ఎన్ని లైన్స్? ఒక్కొక్క పేజీకి ఎన్ని లైన్? 1 పేజ్ కి ఎన్ని లైన్స్? 24 లైన్స్. ఒక సో 100 into 24 into వేసాం. 24 లైన్స్ కు ఒక్కొక్క లైన్ కి ఎన్ని క్యారెక్టర్స్? 80 క్యారెక్టర్స్. మళ్ళీ ఇంటూ 80. ఒక్కొక్క క్యారెక్టర్ లో ఎన్ని బిట్స్ ఉంటాయి అంటున్నాడు? 8 బిట్స్. వేసేసామా? ఇది వేసిన తర్వాత మొత్తాన్ని, ఇది 100 pages ఏ దాంతో ఉంది? ఫర్ మినిట్ లో ఉంది, బై 60. ఓకేనా? అది ఓకే. సో ఇక్కడ మనం చెప్పుకున్నది వచ్చింది. మళ్ళీ మనం చెప్పుకున్నాం, ఇది ట్రాన్స్పోజిషన్ సైఫర్ గుర్తుందండి. ట్రాన్స్పోజిషన్ సైఫర్ అంటే చేశారా? ట్రాన్స్పోజిషన్ సైఫర్ ప్లెయిన్ టెక్స్ట్ కి కీ ఏమిచ్చాడు? 1 2 3 4 5 ఇచ్చాడు. ఏమన్నాడు? ఎక్స్ట్రా నెట్ అన్నాడు. XTRANET. మిగిలిపోయిన క్యారెక్టర్స్ ఏమంటున్నాడు? జెడ్ యాజ్ బోన్ జ్యూస్ క్యారెక్టర్ అంటున్నాడు. మిగిలిపోయిన క్యారెక్టర్స్ లో ఏం పెట్టుకోవాలి? జెడ్ పెట్టుకోవాలి అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, 3 సైపర్ టెక్స్ట్ కి కోడ్ ఏంటి? 3 లో ఏముంది? టీ ఉంది. తర్వాత 3 తర్వాత ఏంటి? 5 లో ఏముంది? ఏ. 3A తర్వాత 2 లో ఏముంది? ఎక్స్ ఉంది. వచ్చేసిందా? అంత చూడాల్సిన అవసరం ఉందా? టీఏఎక్స్ వచ్చిందా? ఎస్, గుర్తుండిపోతుంది కదా మనకు. ట్రాన్స్పోజిషన్ సైఫర్ చేసాం, సీజర్ సైఫర్ చేసాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ మేడం, నెక్స్ట్ క్వశ్చన్ బాగా గుర్తుపెట్టుకోండి. నెంబర్ ఆఫ్ బైనరీ ట్రీస్ విత్ 6 nodes. నెంబర్ ఆఫ్ డిఫరెంట్ బైనరీ ట్రీస్ విత్ 6 nodes. 6 nodes కి ఎన్ని బైనరీ ట్రీస్ ఫామ్ చేసుకుంటాము? 6 nodes కి ఎన్ని బైనరీ ట్రీస్ ఫామ్ చేసుకుంటాము అంటే, ఫార్ములా ఏంటి అంటే 6 nodes కు బైనరీ ట్రీస్ 2n ఫ్యాక్టోరియల్ బై n plus 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్. నోట్ చేసుకోండి మేడం, 2n ఫ్యాక్టోరియల్ బై n plus 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ
n factorial 2n factorial by n plus 1 factorial into n factorial 2n factor very important. How many number of binary trees are possible with 6 nodes 5 nodes 10 nodes? ఈ క్వశ్చన్ ఎన్నిసార్లు అడుగుతూ ఉంటాడు. ఇది నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్. నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ కి ఫార్ములా ఏంటి? n పవర్ ఆఫ్ n మైనస్ 2 కంప్లీట్ బైనరీ గ్రాఫ్ కి అయితే. అదే బైపార్టియేట్ గ్రాఫ్ కి అయితే n ఇంటూ m n ఇంటూ n. ఓకే, సో n ఇంటూ n. బైపార్టియేట్ గ్రాఫ్ కి అయితే నెంబర్ ఆఫ్ స్పానింగ్ ట్రీస్ n ఇంటూ n. కంప్లీట్ గ్రాఫ్ కి అయితే n పవర్ ఆఫ్ n మైనస్ 2 చెప్పాను. ఇక్కడ కూడా బైనరీ ఎన్ని నెంబర్ ఆఫ్ బైనరీ ట్రీస్ పాసిబుల్ అవుతాయి అంటే 2n ఫ్యాక్టోరియల్ బై n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్. చేశారా? వచ్చిందా ఏమన్నా? 2 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ by 7 factorial into 6 factorial 2n factorial. మేడం ఫార్ములా కరెక్ట్ గా వేయండి. 2n factorial 2n factorial 2n factorial 2n of factorial 2n కంప్లీట్ గా చేసిన తర్వాతనే అంటే రెండార్లు ఏమవుతుంది 12 ఫ్యాక్టోరియల్. ఓకేనా? తర్వాత 7 ఫ్యాక్టోరియల్ బై మేడం ఫార్ములా కరెక్ట్ గా వేయండి. 2n ఆఫ్ ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఉంది 2 ఇంటూ n చేసినాకనే ఫ్యాక్టోరియల్ చేయాలి. ఓకే, సో 12 ఫ్యాక్టోరియల్ అంటే ఏమొస్తుందండి? 12 ఇంటూ 11 ఇంటూ 10 ఇంటూ 9 6 అంటే 8 వరకు రాసుకున్నాము, 7 వరకు రాసుకున్నాము. మిగతాదంతా ఏమైంది? 6 ఫ్యాక్టోరియల్ వెళ్ళిపోయింది. ఇది మాత్రమే ఉంది. ఇక్కడ 7 ఫ్యాక్టోరియల్ కు మాత్రమే రాద్దాం. 7 ఇంటూ 6 ఇంటూ 5 4 3 2 7 వెళ్ళిపోయింది. 6 2 12. ఈ 2 కు క్యాన్సల్ అయింది. 3 3 9 5 2 10. తర్వాత 4 2 8. సో మొత్తానికి ఏముంది పైన 11 ఇంటూ 2 22. 3 6 6 12 13. 132 వచ్చిందండి. ఎంత వచ్చింది మేడం? 132. నేను కూడా చేయలేదు, ఇప్పుడే చేస్తున్నాను. సో 132. సి ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఏమొచ్చింది? 132. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ సి. గుర్తుపెట్టుకోండి మేడం, చాలా సార్లు అడుగుతాడు. 2n ఆఫ్ ఫ్యాక్టోరియల్ బై n ప్లస్ 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్. మనం ఎగ్జామ్ కు పోయే ముందు రోజు ఇలాంటివి చదువుకుందాం. ఓకేనా? సెట్కి వచ్చిందా? అన్నిటికీ వస్తుంది. క్వశ్చన్ రెగ్యులర్ గానే ఉంటుంది. ఓకే, సో లెట్ a and b ఆఫ్ అరే ఆఫ్ n డిస్జాయింట్ నెంబర్స్ ఈస్ కాల్డ్. ఇక్కడ చూడండి, పర్మిటేషన్స్ కు ఫార్ములా తెలుసా మేడం? పర్మిటేషన్స్ ఎలా రాసుకుంటాము? కాంబినేషన్స్ అంటే ఫ్యాక్టోరియల్ గా రాసుకుంటాం. పర్మిటేషన్స్ అంటే ఏంటంటే n ఇంటూ n మైనస్ 1/2 ని పర్మిటేషన్స్ అంటారు. n ఇంటూ n మైనస్ 1/2 ని ఏమంటారు? పర్మిటేషన్స్ ఆఫ్ n ఎలిమెంట్స్ అంటారు. n ఎలిమెంట్స్ కు పర్మిటేషన్స్ కు ఫార్ములా ఏంటి? n ఇంటూ n మైనస్ 1/2. ఇప్పుడు చెప్పండి, టైం కాంప్లెక్సిటీ ఎంత ఉంటుంది? n ఇంటూ n మైనస్ 1/2 మాక్సిమం చెప్పండి. మాక్సిమం n ఇంటూ n మైనస్ 1/2 అంటే ఏంటి? n స్క్వేర్ మైనస్ n/2 అంటే n స్క్వేర్ బై 2 మైనస్ n/2 అంటే ఏంటి? మాక్సిమం గా టైం కాంప్లెక్సిటీ n స్క్వేర్ థీటా n స్క్వేర్. అండర్స్టాండ్? n స్క్వేర్ మాక్సిమం తీసుకుంటాం, మినిమం ను వదిలేస్తాం. మినిమం ఏమవుతుంది? మాక్సిమం లోకి మిక్స్ అయిపోతుంది n స్క్వేర్. ఓకే,
గుర్తుపెట్టుకోండి, పర్మిటేషన్స్ కు టైం కాంప్లెక్సిటీ తీటా ఆఫ్ n స్క్వేర్. ఎందుకంటే పర్మిటేషన్స్ అంటే ఏంటి, n ఇంటూ n మైనస్ 1/2 కాబట్టి. ఓకే, సో ఇంకొకటి కూడా మీకు ఒక ట్రిక్ చెప్తాను. నెక్స్ట్ చూడండి, మ్యాక్సిప్ ఇచ్చాడు, బైనరీ మ్యాక్సిప్ అని ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఈ క్వశ్చన్ లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రెఫరెన్స్ ద బైనరీ మ్యాక్సిప్ వేద్దామా మేడం? మ్యాక్సిప్ అంటే ఏంటి? పేరెంట్ నోడ్ చిల్డ్రన్స్ నోడ్స్ కంటే హైగా ఉండాలి. పేరెంట్ హైగా ఉండి చిల్డ్రన్స్ లెస్ గా ఉంటే వాటిని ఏమంటారు? బైనరీ మ్యాక్సిప్ అంటారు. మ్యాక్సిప్ అంటే పేరెంట్ నోడ్ మాక్సిమం గా ఉంటుంది మేడం కంపేర్డ్ టు చిల్డ్రన్స్ కంటే. మీన్ హీప్ అంటే ఏంటి? పేరెంట్ ఈస్ లెస్ దాన్ ద చిల్డ్రన్స్, అంతే. ఓకేనా? ఇప్పుడు చూద్దాం, మామూలుగా వేసుకుంటా వెళ్ళండి, మామూలుగా బైనరీ ట్రీ లాగా వేసుకుంటా వెళ్ళండి. బైనరీ ట్రీ లాగా అంటే 24, 26, 13, 17, తర్వాతది ఏంటి 14, 2 నోట్స్ ఇచ్చుకుంటా వెళ్ళిపోండి. 14, 11, తర్వాతది ఏంటి 9, సరే ఇదేంటి 9, 15 వేసేనా? దీనికి వేసేనా? బైనరీ హీపా ఇది? బైనరీ హీపా మ్యాక్స్ హీపా? మాక్సిమం ఉందా? రూట్ నోడ్ మాక్సిమం ఉంది చిల్డ్రన్స్ కంటే. ఇక్కడ చూడండి 13 ఈజ్ ఏ రూట్ నోడ్, చిల్డ్రన్స్ కంటే మాక్సిమం ఉందా? ఉందా లేదా? అందుకే కాదు ఇది, అది కాదు. రెండోది ట్రై చేద్దాం, రెండో ఆన్సర్ ట్రై చేద్దాం. 26, 15, 14 మేడం మీకు 7 స్పీడ్ గా వేయగలిగితే వేయండి. 17, 11, ఇక్కడ ఏమొస్తుంది? 17 ఉంది కదా 15 కంటే. కాదు, ఇక్కడ కూడా కావడం లేదు. నెక్స్ట్ చూడండి 26 చెప్పలేము, వేసుకోండి. 15, 17, 14, 11 అయ్యిందా? నాకైతే అయ్యింది అనిపిస్తా ఉంది ఇది. అయ్యింది కదా ఇది. ఇది టిక్ వేసుకుందాము, ఇది కూడా చూసేసుకుందాము. ఎగ్జామ్ లో అయితే చూడాల్సిన అవసరం లేదు, ఒకసారి చూడాలి. నేను కూడా మీకు ఒక విషయం తెలుసు, ఏడిఎస్ వస్తే నేను చెయ్యను, మీతో పాటే చేస్తాను. మిగతా క్వశ్చన్స్ అయితే మీతో పాటే చెయ్యను. 33 చూద్దాము. 33 3 ఆన్సర్ 3 33. సో 33 ఆన్సర్ ఈస్ 3. కరెక్ట్ గానే ఉందా? ఓకే, సో అది మ్యాక్సిప్ రిప్రజెంటెడ్. గుర్తుపెట్టుకోండి మేడం, మ్యాక్సిప్ అంటే రూట్ నోడ్ ఈస్ గ్రేటర్ దెన్ ద చిల్డ్రన్స్. మీన్ హీప్ అంటే రూట్ నోడ్ ఈస్ లెస్ దాన్ ఇట్స్ చిల్డ్రన్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ దే ఇలాంటిది ఇచ్చినప్పుడు మీకు టిప్ చెప్తామని ఇది. ఇప్పుడు ఈ టైం కాంప్లెక్సిటీస్ ఇచ్చాడు, వీటిలో మీకు ఏదైనా తెలుసా? క్విక్సార్ట్కి ఎంత? కాదు, అన్ని సెలెక్షన్ సార్స్ అన్నిటికీ కాదు మేడం. ఒకసారి నేను రాస్తాను చూడండి. అన్ని సార్టింగ్ మెథడ్స్ కు బెస్ట్ కేసు బిగ్ ఆఫ్ ఎన్ ఉంటే బిగ్ ఆఫ్ క్విక్ సార్ట్ కు మెర్జ్ సార్ట్ గురించి రాస్తాను. మెర్జ్ సార్ట్ ఏంటంటే అన్నిటికీ బిగ్ ఆఫ్ ఎన్ లాగే, అన్ని కేసెస్ కు అంటే బెస్ట్ కేసు, యావరేజ్ కేసు, వర్స్ట్ కేసు అన్నిటికి కలిపి మెర్జ్ సార్ట్ కి ఏంటి బిగ్ ఆఫ్ ఎన్ లాగే. బట్ క్విక్ సార్ట్ మాత్రం క్విక్ సార్ట్
బెస్ట్ కేసు యావరేజ్ కేసులో బిగ్ ఆఫ్ ఎన్ లాగే ఉంటుంది. ఫస్ట్ కేస్ అడిగేదే ఫస్ట్ కేసు అడుగుతూ ఉంటాడు. ఇక్కడ ఇచ్చినారంటే అది ఫస్ట్ కేసు అని అర్థం. ఫస్ట్ కేసులో బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ ఉంటుంది. బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ గుర్తుపెట్టుకోండి. క్విక్సార్ట్ కు బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్. బట్ బెస్ట్ వరస్ట్ లో అయితే బెస్ట్ యావరేజ్ కేసులో అయితే బిగ్ ఆఫ్ ఎన్ లాగెన్. మెర్జ్ సార్ట్ కు అన్ని కేసెస్ లో బిగ్ ఆఫ్ ఎన్ లాగెన్. ఓకేనా? సో ఇప్పుడు క్వశ్చన్ అది ఏంటి, అది కూడా కాదు, ఇంకొకటి చెప్తున్నాను టిప్. క్విక్సార్ట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రాస్తాను నేను. యావరేజ్ కేసు, బెస్ట్ కేసు, ఫస్ట్ కేసు. సో బెస్ట్ కేసులో క్విక్సార్ట్ కు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. బిగ్ ఆఫ్ ఎన్ లాగెన్, థీటా లాగెన్ అన్నా ఎన్ లాగెన్ అన్నా అంతా ఒకటే. సో బిగ్ ఆఫ్ ఎన్ లాగెన్ అన్నా టీటా లాగెన్ అన్నా బిగ్ ఆఫ్ ఎన్ లాగెన్ ఫస్ట్ కేస్ కదా, ఎన్ స్క్వేర్. ఓకే, తర్వాత మెర్జ్ సార్ట్ కు బిగ్ ఆఫ్ ఎన్ లాగెన్, బిగ్ ఆఫ్ ఎన్ లాగెన్ ఇప్పుడు గుర్తుంటుంది, తర్వాత మళ్ళీ మనకు కరెక్ట్ గా రాసుకోవాలి. ఎన్ లాగెన్ బిగ్ ఆఫ్ ఎన్ లాగెన్. ఓకే, ఇది ఏంటి మెర్జ్ సార్ట్ కు. ఓకే, తర్వాత ఇక్కడ నేనేం చెప్పేది ఏంటంటే ఆప్టిమల్ అని నిందనుకోండి, ఏదైనా ఆప్టిమల్ అని వచ్చిందంటే అది ఏ కాన్సెప్ట్ అయి ఉంటుందంటే డివైడ్ అండ్ కాంకరా, అది గ్రీడీ మెథడా, అది డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్ అన్నమాట. డైనమిక్ ప్రోగ్రామింగ్ అన్ని అలగార్థమ్స్ కు టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్ క్యూబ్డ్ ఉంటుంది. ఆప్టిమల్ అని వచ్చిన అన్నిటికీ టైం కాంప్లెక్సిటీ, ఆప్టిమల్ ట్రయాంగిల్ అని, ఆప్టిమల్ బైనరీ సెర్చ్ అని, ఆప్టిమల్ అని ఏదైనా సెర్చ్ అడిగినారనుకో దానికి టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్ క్యూబ్డ్ ఉంటుంది. ఆప్టిమల్ అనే పేరుతో ఏది వచ్చినా అది డైనమిక్ ప్రోగ్రామింగ్ కిందికి వచ్చే కాన్సెప్ట్. ఆప్టిమల్ బైనరీ సెర్చ్, ఆప్టిమల్ మ్యాట్రిక్స్ మల్టిప్లై, ఆప్టిమల్ నాప్సాక్ ప్రాబ్లం, ఏది వచ్చినా అది డైనమిక్ ప్రోగ్రామింగ్ కి సంబంధించినది. టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్ క్యూబ్డ్ ఉంటుంది. అదొక టిక్. ఆ టిక్ వల్ల మనం ఏమవుతుంది అంటే వేరేటివి ఇచ్చినేటివి మనకు తెలియకపోతే, వేరేటివి ఇచ్చినేటివి ఏమైనా తెలియకపోతే దాని నుంచి మనం ట్రేస్ అవుట్ చేయొచ్చు. ఆప్టిమల్ అంటేనే బిగ్ ఆఫ్ ఎన్ క్యూబ్డ్. అంటే ఆన్సర్ ఏం కావచ్చు, 1 కానీ 3 కానీ కావచ్చు. ఓకే, తర్వాత మనకు తెలిసినది ఏంటి, క్విక్సార్ట్ అంటే బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్. సో ఆప్షన్ ఏమైంది, 1 ఈజ్ ఆప్షన్ అయింది. యాక్టివిటీస్ సెలక్షన్ ప్రాబ్లం అన్నాడు. యాక్టివిటీ సెలక్షన్ ప్రాబ్లం కు వాడిచ్చినది ఏంటి, బిగ్ ఆఫ్ ఎన్ అంటున్నాడు. తర్వాత ఒక నిమిషం అండి, ఏంటి క్విక్సార్ట్ కి ఏమై ఉండాలని చెప్పాను, బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్. థర్డ్ ఇది ఆన్సర్, కరెక్ట్ ఆన్సర్ ఏంటి, థర్డ్. ఓకే, సో అర్థమైందా మేడం? 34ది మూడోది ఆన్సర్. ఎందుకు మూడోది ఆన్సరు, ఆప్టిమల్ అని ఇచ్చినాడంటే అది ఏంటి, దీనికి మ్యాచింగ్ ఏంటి, ఇది ఆప్టిమల్ ఇస్తే ఎన్ క్యూబ్డ్ ఉంటుంది. క్విక్సార్ట్ కి ఎంత, క్విక్సార్ట్ కు ఎన్ స్క్వేర్, బిగ్ ఆఫ్ ఎన్ స్క్వేర్ క్విక్సార్ట్ కు. ఓకేనా? సో దాన్ని బట్టి మనం ఏంటి ఇది తీసుకున్నాం. ఓకేనా? గుర్తుంటుందా మీకు? క్విక్సార్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆప్టిమల్ అని ఏది వచ్చినా దాని యొక్క టైం కాంప్లెక్సిటీ బిగ్ ఆఫ్ ఎన్ క్యూబ్డ్ ఉంటుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. 35 క్వశ్చన్ ఒకటి చేసి స్టాప్ చేసుకుందాం. Suppose that we have numbers between 1 and 1000 in binary search tree. Want to search for the number 364. Which of the following sequences could not be the sequence of nodes examined? కీ ఎంత ఇచ్చారు, 364 ఇచ్చాడు. కీ వాల్యూ 364 ఇచ్చాడు. సో మనము ఒక్కొక్క ఆప్షన్ తీసుకోవాలి. ఫస్ట్ ఆప్షన్ ఏంటి, 925, 221, 912, 245, 899, 259, 363, 364 అని ఇచ్చాడు. సో అన్ని దానిలో కీ ఉంది, బట్ ఏది కరెక్ట్ సీక్వెన్సెస్ లో
సీక్వెన్సెస్, ఏవి కరెక్ట్ సీక్వెన్సెస్ కాదు అనేది ఫైండ్ అవుట్ చెయ్యాలి ఇక్కడ. ఓకేనా? ఒక నిమిషం మేడం, చేస్తున్నాను. వాయిస్ చేస్తున్నాను, నేను చేస్తున్నాను, మీరు చెయ్యండి. 388 తర్వాత ఒక్క నిమిషం చేసి చెప్తాను. నేను ఇది ఇప్పుడే చేస్తున్నా, ఒక్క నిమిషం. 388. ఓకే, సో ఇప్పుడు ఇది చేద్దాం మేడం, బైనరీ సెర్చ్ ట్రీ చేద్దాము. ఇక్కడ ఏమంటున్నాడు అంటే ఒక సీక్వెన్స్ ఇచ్చాడు, కొన్ని సీక్వెన్సెస్ ఇచ్చాడు, ఇచ్చి 365 ఏవి కరెక్ట్ సీక్వెన్స్ కాదు 364 ఫైండ్ అవుట్ చేయడానికి అంటున్నాడు. సో ఇది బైనరీ సెర్చ్ ఇచ్చాడు. బైనరీ సెర్చ్ ఇచ్చినప్పుడు వీటితో బైనరీ సెర్చ్ ట్రీని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి మనం. వీటితో బైనరీ సెర్చ్ ట్రీని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. కన్స్ట్రక్ట్ చేసుకునేటప్పుడు మనకు ఏది కరెక్ట్ సీక్వెన్స్ కాదు అని అడుగుతున్నాడు. సో ఏది కరెక్ట్ సీక్వెన్స్ కాదు అని అడిగినప్పుడు మనం ఇక్కడ ఏంటి అంటే 364 ఇచ్చాడు. 364 ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం 925ని తీసుకుంటున్నాం. ఫస్ట్ విజిట్ చేసిన నోడ్ 925 అనుకున్నాం. 925 సీక్వెన్స్ గా విజిట్ చేస్తున్నాం. ఇక్కడ క్యూ ఉందా లేదా అని సీక్వెన్స్ గా విజిట్ చేశాం. 925 లో క్యూ ఉందా అని చూసాం. 925 లో క్యూ ఉందా అని చూస్తే కీ లేదు, 925 లో లేదు. 364 అనేది 924 కు ఏంటి, లెస్ లో ఉంటుందా గ్రేటర్ లో ఉంటుందా? లెస్ లో ఉంటుంది, లెస్ దాన్ లో ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చిన నోడ్ ఏంటి, 221 వచ్చింది. నెక్స్ట్ ఏం నోడ్ వచ్చింది, 221 వచ్చింది. 221 వచ్చింది కాబట్టి 364 221 కంటే ఏంటి, లెస్ గ్రేటరా? గ్రేట్. లెస్ గ్రేటరా 221 364 కంటే? 364 మేడం, 364 221 కంటే లెస్ గ్రేటరా? గ్రేటర్ దాన్. ఓకే, సో కీ ఇటు సైడ్ ఉండాలి, 364 ఇటు సైడ్ ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ ఏమొచ్చింది, 912 వచ్చింది. ఇలా వెళ్తా ఉన్నటప్పుడు 921 వచ్చింది, 912 వచ్చింది. 912 వచ్చినప్పుడు మనం ఆల్రెడీ ఇట్లా లెఫ్ట్ సైడ్కి వెళ్ళాం. 912 వచ్చినప్పుడు 912 ఎక్కడికి రావచ్చు, ఎవరికి 221 కి ఏ దానిగా రావచ్చు, 221 కి ఏంటి 912 అనేది ఏమవుతుంది, 221 కి 912 అనేది లెస్సరా గ్రేటరా? గ్రేటర్ వాల్యూ. గ్రేటర్ వాల్యూ కాబట్టి ఇది ఏ దానికి రావచ్చు, రైట్ చైల్డ్ గా రావచ్చు. ఓకే, తర్వాత ఏమొచ్చింది, 245 వచ్చింది.
245 అనేది 221 కు లెస్సరా గ్రేటరా? గ్రేటర్. బట్ 912 కంటే ఏంటి లెస్సర్ వాల్యూ కాబట్టి 245ని ఇక్కడ కనెక్ట్ చేశాను. తర్వాత ఏమొచ్చింది 899 వచ్చింది. 899 245కు రైట్ సైడ్ వస్తుంది. ఓకే, తర్వాత 259 259 వచ్చింది. 259 అనేది ఏమవుతుంది 259 అనేది ఏమవుతుంది 899 కు లెఫ్ట్ గా వస్తుంది. ఓకే, తర్వాత 363 తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది 363 అనేది రైట్ నోడ్ అవుతుంది. తర్వాత 364 అనేది ఏమవుతుంది రైట్ నోడ్ గా అయిపోతుంది. ఓకే, కరెక్ట్ గానే సీక్వెన్స్ ఇలా వస్తా ఉంది, కరెక్ట్ సీక్వెన్స్ లోనే వస్తా ఉంది. సో ఈ సీక్వెన్స్ కూడా కరెక్ట్ గా ఉంది. అలాగే ఈ సీక్వెన్స్ కూడా వేసుకోవాలి. 3 అనేది ప్రతిదీ సీక్వెన్స్ వేసుకోవాలి. సీక్వెన్స్ లో వేసుకునేటప్పుడు ఒకటి సీక్వెన్స్ కాకోకుండా వేరే చోటికి వేరు పడిపోతుంది. అలాంటప్పుడు అది ఆ సీక్వెన్స్ లో లేదు అని చెప్పొచ్చు అన్నమాట. ఓకేనా, ఒకసారి చూసేద్దాం, ఆన్సర్ చూసి దాన్ని వేసేద్దాం, ఆన్సర్ వేసేద్దాం. 35 3 వేయండి మేడం, 3 వేయండి. 3 వేసి చూడండి, ఒకసారి 3 వేసి చూడండి. మనకు 3 నుంచి ఆన్సర్ రావాలి. ఎందుకనేది ఇక్కడే తెలుసుకోవాలి. మేడం నాకు వచ్చేసేసింది. చూడండి ఒకసారి, లాస్ట్ ఫైనల్ గా ఫస్ట్ తీసుకున్నాను. ఫస్ట్ది 925, తర్వాత అదే సీక్వెన్స్ గానే కంటిన్యూ అవుతున్నాం. చెప్పండి, ఫస్ట్ది 925 తర్వాత ఏమొచ్చింది 221. తర్వాత థర్డ్ది కదా, ఒకసారి చూడండి, థర్డ్ చూడండి 926. తర్వాత 203 లెస్, తర్వాత 912 లెఫ్ట్ 241. ఓకే, తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం లెఫ్ట్ కి వెళ్ళినాక వెనక్కి వెళ్ళి ట్రావెర్సింగ్ చేస్తామా? ఫస్ట్ ఈ నోడ్ ని విజిట్ చేసినాం, ఈ నోడ్ కి వచ్చినాం, ఈ నోడ్ తర్వాత ఈ నోడ్ కి వచ్చినాం, మళ్ళీ ఈ నోడ్ తర్వాత దీని లెఫ్ట్ కో ఎక్కడికి వెళ్ళాలి, దీని రైట్ కో వెళ్తాం. ఏదైనా క్యూ ఉందా లేదా అని కనుక్కునేటప్పుడు ఏం చేస్తాం? చేస్తామండి, లెఫ్ట్ కు రైట్ కు వెళ్తాం. ఒకసారి ఇక్కడికి వచ్చినాక మళ్ళీ ఇక్కడికి వెళ్తామా? అర్థమైందండి, ఇక్కడికి వెళ్తామా? మళ్ళీ ఇక్కడికి వెళ్ళము. అర్థమవుతుందా? మళ్ళీ రైట్ కి వెళ్ళము, వెళ్తే లెఫ్ట్ కి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ కనెక్ట్ చేసి మళ్ళీ లెఫ్ట్ కనెక్ట్ చేసి ఇలా వెళ్తాము. ఓకేనా? అందుకని ఇది కరెక్ట్ కాదు. అండర్స్టాండ్? అర్థమైందండి మీకు? ఒకసారి ఫోర్త్ది వేయండి, ఫోర్త్ది వేయండి, తేడా గమనించుదాం. 250 402 తర్వాత ఏమొచ్చింది 402 వచ్చింది. తర్వాత 402 కు 399 అనేది ఏమవుతుంది 399 లెఫ్ట్, తర్వాత
331 లెఫ్ట్, 345 మళ్ళీ ఏమవుతుంది? 398 అనేది ఏమవుతుంది? రైట్ అవుతుంది. 398 364 అనేది ఏమవుతుంది? చూడండి మేడం ఎలా వచ్చింది సీక్వెన్స్. పక్కకి ఏమన్నా పోయినామా వేరే నోడ్కు? వస్తా ఉంటే ఏమైంది? రైట్కి వచ్చాం, రైట్కి వచ్చాం, లెఫ్ట్కి వచ్చాం, రైట్కి వచ్చాం, లెఫ్ట్కి వచ్చాం. ఎట్లా ఉంది ఇది సీక్వెన్స్? ఎలా ఉంది ఆర్డర్? అంతా ఒకటే వేలో ఉందా? ఇలా 402కు రైట్కి ఏమన్నా వెళ్ళిపోయినామా సడన్ గా? వెళ్ళలేదు కదా. ముందు దాంతో చూసారా తేడా గుర్తించారా? లెఫ్ట్ కి వెళ్తే కంటిన్యూటీ ఉంది. దీని రైట్కి వచ్చాం, అట్లా దీని తర్వాత నుంచే సాగుతా ఉంది. కానీ ఇట్లా పక్కకు రాలేదు. ఇక్కడ తీస్తే పక్కకు వచ్చేసేసాం. ఒకటి వేసింటే పక్కకు వచ్చిన. ఓకేనా? సో అందుకని చార్ట్ ది కరెక్ట్